చదవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదా? ఈ ఒక్క వీడియో నీ జీవితాన్ని మారుస్తుంది. పుస్తకం తీయగానే నిద్రొస్తోందా? ఫోన్ పట్టుకుంటే గంటల సెకండ్లలా గడిచిపోతున్నాయా? రేపు చదువుదాంలే అని వాయిదా వేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగే ఆలోచించు. నువ్వు ఈరోజు చదవకుండా గడుపుతున్న ఈ టైం నీ జీవితంలో మళ్ళీ రాదు. నువ్వు బోర్ కొడుతోంది అని పక్కన పడేసిన ఆ పుస్తకం నీ తలరాతను మార్చే ఆయుధం. నువ్వు వాయిదా వేస్తున్నది కేవలం ఒక చాప్టర్ని కాదు, నీ కన్న కలల్ని. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను గమనిస్తోంది. నువ్వు ఓడిపోతే నవ్వడానికి ఒక గుంపు సిద్ధంగా ఉంది. వాళ్లకి ఆ అవకాశం ఇస్తావా, లేక నీ సక్సెస్తో వాళ్ల నోళ్లు మూయిస్తావా? ఒక్కసారి కళ్ళు మూసుకో. మీ నాన్న ముఖాన్ని గుర్తు తెచ్చుకో. ఆయన ఎండలో వానలో ఎంతకంత కష్టపడుతున్నారో తెలుసా? నువ్వు 10 మందిలో తలెత్తుకుని బతకాలని. మీ అమ్మ వంటగదిలో చెమటలు కక్కుతూ నీకు కావాల్సింది ఎందుకు చేసి పెడుతుందో తెలుసా? నువ్వు బాగా చదువుకుని ఒక స్థాయికి వస్తావని. వాళ్లకి నీమీద ఉన్న నమ్మకం ముందు నీ బద్ధకం ఎంత చిన్నదో ఆలోచించు. వాళ్లు నీకోసం జీవితాన్నే ధారపోస్తుంటే నువ్వు వాళ్లకోసం కనీసం ఒక 4 గంటలు చదవలేవా? నువ్వు ఫెయిలైతే వచ్చే బాధ కంటే చదివేటప్పుడు వచ్చే కష్టం చాలా చిన్నది మిత్రమా. చదవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదని బాధపడుతున్నావా? ఆలోచించు. చదవడానికి ఇంట్రెస్ట్ ఎందుకు రాదో తెలుసా? నీ మెదడికి ఈజీ సక్సెస్ అలవాటైపోయింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే వెంటనే ఆనందం వస్తుంది, కాని చదివితే రిజల్ట్ రావడానికి నెలలు పడుతుంది. అందుకే నీ మైండ్ నిన్ను మోసం చేస్తోంది. గుర్తుంచుకో, నీ కంఫర్ట్ జోన్లో నీకు విజయం దొరకదు. సింహం వేటాడకపోతే దానికి ఆహారం దొరకదు. నువ్వు కష్టపడకపోతే నీకు గుర్తింపు దొరకదు. ద 5 మినిట్ రూల్. ఇంట్రెస్ట్ లేకపోయినా పర్లేదు, కేవలం 5 నిమిషాలు బుక్కు తీసి కూర్చో. ఆ 5 నిమిషాలే నిన్ను మేల్కొలుపుతాయి. ఫోన్ ఈజ్ యువర్ ఎనిమీ. నీ ఫోన్ నీ విజయాన్ని దొంగిలిస్తోంది. దాన్ని పక్కన పడేయ్. చాలామంది అంటారు, రేపట్నుంచి ఖచ్చితంగా చదువుతాను అని. ఆ రేపు అనేది శ్మశానంలో కూడా రాదు. నీకున్నది ఈ ఒక్క క్షణం మాత్రమే. నువ్వొక సామాన్యమైన వ్యక్తిగా మిగిలిపోవాలనుకుంటున్నావా, లేక నీ పేరు వింటే 10 మంది గర్వపడేలా ఎదగాలనుకుంటున్నావా? విజేతలు వేరే గ్రహం నుంచి రారు, వాళ్లు కూడా నీలాంటి మనుషులే. నీలో ఉన్న ఆ కసిని బయటకు తీయి. నీ రక్తం ఉడుకుతోందా? అయితే ఆ వేడిని నీ చదువు మీద చూపించు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ వీడియో అయిపోగానే మొబైల్ స్విచ్ ఆఫ్ చెయ్యి. నీ రూమ్ తలుపులు వేసుకో. నీ ముందున్న పుస్తకాన్ని తెరుచు. అది పుస్తకం కాదు, నీ భవిష్యత్తుకి దారి చూపే దీపం. వచ్చే 6 నెలలు నువ్వు లోకానికి కనిపించకుండా కష్టపడు. ఎవరికీ సమాధానం చెప్పకు. నీ రిజల్ట్ వచ్చిన రోజు ఆ చప్పుడు ఊరంతా వినపడాలి. గెలుపు నీ దాహం కావాలి, చదువు నీ శ్వాస కావాలి. నువ్వు సిద్ధమా? నీలో ఆ మార్పు మొదలైతే ఇప్పుడే కమెంట్ బాక్స్లో ఐయామ్ ఏ విన్నర్ అని టైప్ చేయి. నీ మీద నీకు నమ్మకం ఉంటేనే ఇది చెయ్యి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.